టీవీ5 మూర్తి మీదన వేణుస్వామి ఉదంతం అదేం జరిగిందన్నది ఇంతకుముందు 2 వీడియోస్ కూడా మనం పోస్ట్ చేసుకున్నాం. బేసిక్గా ఒకటి, అతని టార్గెట్ అయితే నడిచింది, 2 రోజుల నుంచి కూడా నడుస్తూ ఉంది. ఒకటి వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే, టీవీ5 మూర్తి అట్లాంటి వాడు కాదు, డబ్బులు కలెక్ట్ చేసుకునేవాడు కాదు, లేదా డబ్బులకి బేరాలు ఆడేవాడు కాదు, డబ్బులతో కాదు నడిపేవాడు. జర్నలిస్టులకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఈగో ఉంటుంది. ఆ ఈగోనే ఉంటుంది. అతనికైనా నాకైనా ఎవరిమైనా సరే మేము ఆలోచించే రూట్లో కరెక్ట్ అని మేము భావిస్తున్నాం, ప్రజల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. తప్పైతే ప్రజలు పక్కన పెడతారు, అది ఖచ్చితంగా అలాగే ఉండాలని ఏం లేదు. అలాగే ఇక్కడ పార్టీల లాయల్టీస్ కూడా ఏముండవు. మూర్తికైనా నా ఓటోడికైనా మా విధానాల పరమైనటువంటి విమర్శలు ఉంటాయి తప్పించి పార్టీల మీద వ్యక్తిగత ద్వేషం ఉండదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మిగతా వాళ్ళు వ్యక్తిగత ద్వేషంతో ఫీల్ అయ్యేవాళ్ళు ఉంటారు, కానీ మూర్తికి అట్లాంటి వ్యక్తిగత ద్వేషం ఉండదు. ఇంకోటి మేనేజ్మెంటల్ పాలసీ ప్రకారం పనిచేసేటటువంటి మనస్తత్వం. ఇంకొకటి, అక్కడ తన పరంగా ఆడియో అంతా వింటే మూర్తి అడిగినట్టు ఎక్కడా లేదు. మూర్తి కూడా తింటాడని ఎవరో ఆ అమర్ అనేటటువంటి కుర్రోడు చెప్పినట్టుంది. అది కూడా అమ్మాయితో మాట్లాడినట్టుంది, ఎవరు పత్తితి కాదని చెప్పినట్టుంది. కాబట్టి అది ఆ వ్యక్తికి సంబంధించి, అంటే అందులో ఇంటెన్షన్ కనబడుతుంది. ఆ వ్యక్తి ఎవరో డబ్బులు వసూలు చేసి తను తినాలనుకున్నాడో లేదో వీళ్ళ పేరుతో తను తినాలనుకున్నాడో ఏంటనేది తెలియదు. బట్ మూర్తిని అందులోకి లాక్కురావడం, ప్రేమాని రాంబాబుని ఇట్లాంటి వాళ్ళని లాక్కురావడం అన్నటువంటిదే ఇక్కడ విచిత్రమైనటువంటి పరిస్థితి. ఓవరాల్గా అయితే ప్రత్యక్షంగా చూసాం, బెజవాడలో కలిసి పనిచేసినటువంటి వాళ్ళమే. తను ఈటీవీలో ఉన్నప్పుడు నేను ఇక్కడ సిటీ కేబుల్లో ఉన్నాను. ఆ తర్వాత అతను ఈటీవీలో కొనసాగుతుండగా నేను తేజ టీవీ రీజనల్ రిపోర్టర్గా వచ్చాను. అతను ఈటీవీ రిపోర్టర్గా ఉండేవాడు, బ్యూరో చీఫ్గా ఉండేవాడు. ఇక్కడ నేను ఆ తర్వాత టీవీ9 బ్యూరో చీఫ్గా ఉన్నప్పుడు ఉన్నాడు. ఇట్లా మేము చూసాం, ఒకరికొకళ్ళం పోటీలు పడ్డాం. ఆ పోటీలు కూడా జర్నలిజం పరంగా పోటీలు పడ్డాం తప్పించి వ్యక్తిత్వ హననాలు, వ్యక్తిగత దోషంలో ఎప్పుడు చేసుకోలేదు. రెండవది, అతని వ్యవహార శైలి నేను గమనించింది అయితే కనుక జర్నలిస్టిక్ యాటిట్యూడే తప్పించి వ్యక్తిగతంగా వేరే ఇంటెన్షన్ ఉన్నటువంటి క్యారెక్టర్ అయితే కాదు. అతని మీదన అభాండాలే వేసినట్టే కనబడుతోంది.